హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మరొక మంచి బ్లాగ్తో అయితే వచ్చేసాను. సో రీసెంట్గా అమ్మవారి పండుగ అయ్యింది అనమాట. సో నేను అన్ని వీడియోస్ అయితే కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదేంటంటే కనకమ్మ తల్లికి మా బావగారు సారీ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో ఇయర్ కూడా ఇచ్చారనమాట. అండ్ నేనైతే సారీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి సారిని అందరూ పట్టుకొని మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. సో మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిలోని మనం ఇక్కడ అప్పలమ్మకి అలానే ముత్యాలమ్మ గుడి ఈ రెండు గుళ్ళు దాటిన తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్తాం అనమాట, కనకమ్మ గుడికి. సో మేము ఇక్కడ సారీ ఏమేమి పట్టుకెళ్తున్నామో మీరు ఒకసారి చూడండి. సో మనకి ఎన్ని ఐటమ్స్ వీలైతే అన్ని ఐటమ్స్ అనమాట. ఇన్ని పళ్ళాలని చేసేసి ఇలా వెళ్తూ ఉంటాం అనమాట. సో బయట నుంచి చాలామంది కూడా వాళ్ళు పళ్ళాలు చేసి తీసుకొచ్చారు. సో ఎవరి పళ్ళెం వాళ్ళు అమ్మవారికి అయితే పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా గంధం బొట్లు పెట్టేసి ఇంకా కాళ్ళకి పసుపు కూడా రాసేసాము. ఈలోపు డబ్బులు కూడా వచ్చారు. సో వాళ్ళు వచ్చారా లేదా అని చెప్పి మా వాడు వెళ్ళి చూసి వచ్చాడు. సో వచ్చారు. ఈలోపు అమ్మవారు వచ్చారనమాట ఇవిడ మీదకి. సో అమ్మవారు వచ్చి ఫుల్గా నాట్యం చేశారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా జంగడి పట్టుకొని ఇంకా సారి పట్టుకొని అందరం కూడా మెట్లు అయితే దిగేశారు. సో అయితే మేము అందరం కిందకి దిగిపోయామన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చేసిన తర్వాత అందరం కలిపి ఒక్కసారి స్టార్ట్ అయిపోతాం అమ్మవారి టెంపుల్కి. ఫస్ట్ అయితే మేము కింద ఉన్న అప్పలమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆమెకి సారీ సమర్పించేసిన తర్వాత సదున్ పట్టుకు వెళ్తాం. అక్కడి నుంచి ముత్యాలమ్మ గుడికి వెళ్ళి అక్కడి నుంచి కనకమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ముందుగా ఇక్కడ హారతి ఇచ్చి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట. మీరు చూసినట్టయితే అందరూ కూడా చాలా భక్తిగా అమ్మవారిని తలుచుకుంటూ ఆ డప్పులవి కొడుతున్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ సారీ పళ్ళాలు పట్టుకొని నడవడం మొదలుపెట్టారు. సో ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అలానే నైబర్స్ అందరూ కలిపినండి. సో ఇది ఓన్లీ మా ఫ్యామిలీ నుంచి వెళ్తున్న సారీ. అండ్ ఇంకొక వీడియోలో ఊరు సారీ వీడియో కూడా పెడతాను, అది అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. సో మేమైతే అప్పలమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అమ్మవారిని కూడా నేను మీకు చూపిస్తాను. సో అమ్మవారికి కూడా కాస్త సారీ సమర్పించేసి ఇక్కడ నుంచి మనం సదన్ పట్టుకు వెళ్తాం అనమాట. అక్కడ టెంపుల్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం ముత్యాలమ్మ టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జనాలు అయితే పర్వాలేదు, బాగానే వచ్చారు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లెక్కే. సో నేనైతే ప్రతిదీ వీడియో తీశాను. అండ్ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఐ డోంట్ నో వై ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది. సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబే కదా అడుగుతున్నాను. సో ఇంకా మా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఈవెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనేది నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది కొత్త వ్యూవర్స్ వస్తున్నారు, అదేంటో కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. సో ప్లీజ్ డూ ఫాలో మై పేజ్ అండ్ ఛానల్. ఇక్కడైతే అందరం కూడా నెక్స్ట్ ముత్యాలమ్మ టెంపుల్కి అయితే నడిచేస్తున్నాం అనమాట. మేమైతే ఫైనల్లీ ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే అందరూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సారి సమర్పిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తిగా, పాపం కాళ్ళు నొప్పులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఏవెందో వాళ్ళు కూడా చక్కగా పండుగని ఇచ్చేశారు. అండ్ ఇక్కడ మీరు జంగని తీసుకొని వచ్చారనమాట, అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. చూడండి ఇక్కడ గోత్రనామాలతోటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా తమ తమ కోరికలు చెప్పుకొని చక్కగా అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారనమాట. సో మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. శ్రీనివాసరావు
అందరి పేరు చెప్పి ఒకసారి చెప్పండి సరేనా? సో ముత్యాలమ్మ టెంపుల్ నుంచి కనకమ్మ గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో పాపం అందరూ చాలా అలసిపోయారు, చీకటి కూడా పడిపోయింది. అండ్ అమ్మవారికి సారి సమర్పించేసి అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళి అక్కడ ఈ సారి అంతా కూడా పంచుకోవడం జరుగుతాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరికన్నా డెడికేషన్ వాళ్ళు చూపిస్తాను. డెడికేషన్ అంటే మా మయూరి, తర్వాత మా జాను, దీనికి అసలు ఏంటి డెడికేషన్ లేదు. ఇది వేస్ట్ వీళ్ళెవరికి డెడికేషన్ లేదు, పల్లెలు పట్టుకోలేదు. నేనైతే ఫైనల్లీ టెంపుల్కి రీచ్ అయిపోయాను అనమాట. సో ఎవరికి నీరసం రాకుండా నేను చాలా ఎంటర్టైన్ చేశాను. సో ఫైనల్లీ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ అమ్మవారికి తమ సారి సమర్పించేసుకొని మేమైతే ఫైనల్లీ చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము. అమ్మవారి దేవుని తీసుకొని చక్కగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. సో గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి ఇక్కడ పల్లెల్లో ఉన్నవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి తాంబూలాల కింద ఇచ్చేస్తున్నారనమాట. సో అందరూ అలసిపోయారు, అందుకని మజ్జిగలు కూడా పంచాను. ఇక్కడ నా అల్లరి చూడండి. నేను పెద్ద పనే చేశానండి. నేను పని చేశానని చెప్పండి. నంబర్ నేను పని చేసి తెలియాలి కదా. రుజు నేను మజ్జిగలు పంచాను. వెరీ గుడ్. మా శిరీషోదరు మరీ కష్టపడిపోతుంది. సో అలా మేము స్టేజ్ షో దగ్గరికి వెళ్ళాం. చాలా బాగా అయ్యాయి స్టేజ్ షోస్ కూడా. సో నేను ప్రతి వీడియో ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. నాకైతే చాలా నచ్చాయి ఈ డాన్స్లో. అండ్ లాస్ట్లో హనుమంతుడు డాన్స్ అయితే గూస్ బాంబ్స్ అన్నమాట, అంత బాగున్నాయి. సో ఈ పాట అయితే అబ్బా చెప్పొద్దు, అంత బాగుంది. ఈ సాంగ్ చూస్తున్నంతసేపు నిజంగా హనుమంతుడు దిగొచ్చాడేమో అనిపించింది, అంత బాగుంది.
మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. సో చాలా రియలిస్టిక్గా అనిపించింది అనమాట. నిజంగా ఒక నిమిషం వాటర్ ఎలివేషన్స్ నిజంగా చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఐ ఫెస్ట్ అనే చెప్పాలి, అందరికీ అంత బాగుంది. సో అందుకే నేను వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో ఫైనలీ ఇదండి, ఈరోజు అయితే ఇలాగా గడిచింది. సో నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది. సో చాలామంది అడుగుతున్నారు వీడియోస్ కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయమని. సో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో రీసెంట్గా పండగ అయితే చాలా అద్భుతంగా జరిగింది. సో నేను వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి మీకైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను మా తోటకోళ్ళు ట్విన్నింగ్ వేసాం అనమాట, సేమ్ శారీస్. సో కొన్ని ఫొటోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను లాస్ట్లోని, గుడి దగ్గర తీసుకున్నవి. చాలా టయర్డ్ ఫేసెస్ అండి, ఎందుకంటే అలసిపోయాం అనమాట ఇలా టెంపుల్స్ నడుచుకుంటూ తిరిగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా అందరం కలిపి ఇలా టైం స్పెండ్ చేసి పండగ బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో రానున్న వీడియోస్ ఇంకా బాగుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.